మామిడి పండ్ల సరుకైతే వచ్చింది. మరీ ఎక్కువ మొత్తంలో అయితే కాదు. నామమాత్రంగానే ఉంది. క్వాలిటీ విషయానికొస్తే గనక మరీ అంత ఫస్ట్ క్వాలిటీ అయితే చెప్పలేం గానీ పర్లేదు మీడియంగానే ఉంది. బాక్స్ వచ్చేసి 1100 చెప్తున్నారు. మనం బార్గెయిన్ చేస్తే గనక కొంచెం తగ్గుతది. కాకపోతే ఏంటంటే ఇక్కడుండేది బాక్సుల ప్రకారం రేట్ ఇప్పుడు ఇది తూకాల ప్రకారం కాదు. కాబట్టి దీంట్లో ఖచ్చితంగా 20 కేజీలు ఉంటాయా అంటే ఖచ్చితంగా 20 కేజీలు మాత్రం ఉండవు. ఎందుకంటే బాక్సుల ప్రకారం పెట్టినప్పుడు ఒక రేట్ ఉంటది. తూకాల ప్రకారం ఇచ్చినప్పుడు ఒక రేట్ ఉంటది. ఎందుకు ఇట్లా రేట్ల డిఫరెన్స్ పెడతారా అంటే మనం తూకాల ప్రకారం తీసుకున్నప్పుడు ఖచ్చితంగా 20 కేజీలు వేస్తారు. ఒకవేళ తూకం తక్కువ ఉన్నా మన ఎదురుగా తూకం చేసి ఇస్తారు. అదే బాక్సుల ప్రకారం ఇచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళు బాక్స్ రేట్ చెప్తారు కాబట్టి ఖచ్చితంగా 20 కేజీలు రాదు. 15 కేజీలు పైనే వస్తుంది. 20 కేజీలు లోపల అంటే 16 లేదా 17 కేజీలు 18 కేజీల దాకా ఉంటుంది. స్టార్టింగ్ లో చెప్పడం మర్చిపోయినా హాయ్ ఫ్రెండ్స్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యాపిల్ పండ్ల స్టాక్ కూడా వచ్చింది. బాక్స్ 2500 అంటే ఇది ఫైనల్ రేటా అంటే కాదు. మనం బార్గెన్ చేసి ఎక్కువ మొత్తంలో కొంటే కనుక ఇది కూడా తగ్గుతుంది. మరీ పూర్తిగా అయితే తగ్గదు కానీ 2000 చిల్లర పడుతుంది. మనకి ఇంకా రేట్ తక్కువలో కావాలి అంటే కనుక 3వ నంబర్ క్వాలిటీది కూడా దొరుకుతుంది. ఇంకా ఫస్ట్ క్వాలిటీది కావాలనుకుంటే ఇంకా కొంచెం ఎక్కువ రేట్ అవుతుంది. నేను చెప్పింది అయితే సెకండ్ నంబర్ క్వాలిటీది. సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సరుకు కూడా వస్తుంది కానీ ఇంకా మనమైతే ఈ మామిడి పండ్ల వ్యాపారం జోలికైతే పోలేదు. ఎందుకంటే మొన్న తక్కువ రేట్ అని చెప్పి తీసుకుని వచ్చి లాస్ చేసుకున్నాం కదా. అందుకే ఇంకా కొంచెం కొద్ది రోజులు ఆగిన తర్వాత ఈ బిజినెస్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఇంకా రేట్లు అయితే తగ్గలేదు. ఇవైతే పొద్దున్నంతా కూడా గోన్ సంచుల ప్రకారం అమ్మినారు. ఇంకా టైం అయ్యే కొద్ది లేట్ అవుతుందని బాక్సుల ప్రకారం పెట్టినారు. బాక్స్ వచ్చేసి 500. కొనే ఉద్దేశం లేకున్నా బేరం ఆడుతున్నాం అనమాట. ఇక్కడ ఉండేది అయితే గనక పర్లేదు బాగుంది క్వాలిటీ. కానీ 950 కన్నా ఇంకా తక్కువ లేదు. ₹1 తగ్గించుకొని అంటున్నాడు ఆ అన్న అయితే. చాలా రకాలే వచ్చినాయి. ఇన్ని రకాల్లో ఏ ఐటమ్ ఏ రకం ఏం పేరు అని అయితే నేను అడగలేదు. జస్ట్ చూస్తున్నా అనమాట. ఇన్ని రకాలు ఉంటాయా మామిడి పండ్లలో అని. కానీ ఇప్పుడు వస్తున్న సరుకు అయితే చాలా తక్కువ. ఇంకా కొద్ది రోజులు పోతే మార్కెట్లో ఎక్కువ మొత్తంలోనే వచ్చేస్తుంది. ఈ రోజు అయితే మార్కెట్ నుంచి తొందరగానే ఇంటికి వచ్చేసినామండి. మామూలుగా అయితే నాకు టిఫిన్ చేయడానికి ఎక్కువ టైం పట్టదు. ఎందుకంటే మార్కెట్కి వెళ్లే ముందే తెల్లవారుజామున 3:15 పనులన్నీ ముగించుకునే వెళ్తాను. అందుకే టిఫిన్ కూడా తొందరగా అయిపోతుంది అనమాట. ఒకవేళ నేను పొద్దున్న చేయకుండా అట్లే వెళ్ళానంటే కనుక వచ్చిన తర్వాత ఇంకా చాలా లేట్ అయిపోతుంది. బండి దగ్గరకు వచ్చి సరుకు చూడగానే కొంచెం సంతోషం అయిపోయింది నాకు. ఎందుకంటే అన్ని కూడా ఎక్కువ మొత్తంలో మీడియం సైజు వచ్చేసినాయి. చాలా సార్లు చెప్పినాను కదా మీడియం సైజ్ వస్తేనే కస్టమర్ దగ్గర ఎక్కువ బార్గెన్ ఉండదు అని. ఎందుకంటే సైజ్ వైజ్ మనం డివైడ్ చేసి పెట్టుకుంటాం కాబట్టి ఒకే సైజు ఉండే వస్తేనే మంచిగా ఉంటుంది. అయితే ఈ బండి మీద ఉన్న సరుకు మనది కాదు, వేరే వాళ్ళది. మార్కెట్లో చిన్న మిస్టేక్ జరిగింది. బాక్సులు మా పేరు మీద తీసి పెట్టేసి మేము ఇంటికి వచ్చేస్తాం అనమాట. ఆటో డ్రైవర్ అన్నకు ఫోన్ చేసి చెప్తాం తీసుకురండి అన్న. ఆ అన్న తీసుకొస్తారు. కానీ ఈరోజు ఏంటంటే కనుక ఇద్దరు వెంకటేష్ అనే పేరుతో ఉన్న వాళ్ళే ఒకే టైంకి సరుకు తీసి పెట్టడం వల్ల ఈ మిస్టేక్ జరిగింది. వెంకటేష్ అన్నవి అని చెప్పి ఆ అన్న పోయి ఆడ గోడౌన్లో అడిగినారు. అవే చూడండి అక్కడ తీసి పెట్టిన బాక్సులని. వాళ్ళు ఏదో పనిలో బిజీలో ఉండడం వల్ల చూపించినారు. సేమ్ పేరు ఉండడం వల్ల సరుకు మిస్టేక్ అయిపోయింది అనమాట. అంటే క్వాలిటీ ఏం బాగుంది, మనం తీసి పెట్టిన క్వాలిటీ కూడా బాగుంది. కాకపోతే మనకేంటంటే ప్లస్ పాయింట్ వాళ్ళు తీసి పెట్టుకున్న సరుకులు అన్నీ కూడా సేమ్ మీడియం సైజు ఉన్నాయి. అది ప్లస్ పాయింట్ మనకి. మేము తీసి పెట్టిన బాక్సుల్లో అయితే కనుక అన్నీ కూడా పెద్ద సైజే ఉందంట. అందులో లేట్గా వెళ్ళినాం కదా మార్కెట్కి, అందుకే ఫుల్ పెద్ద సైజు ఉండేవే ఉన్నాయని చెప్పేసి పెద్ద సైజువే తీసి పెట్టినా అన్నారు మా ఆయన. ఆటోలో సరుకు వచ్చిన తర్వాత చూస్తే కనుక అన్ని మీడియం సైజు ఉన్నాయి. తర్వాత తెలిసిందనమాట బాక్సులు మార్చేస్తున్నారు అని. మనకైతే బాక్స్ 270 పడింది. ఏది జరిగినా మన మంచిగా అనుకోవాలి అనేది ఇందుకేనేమో. అవి సరుకు చేంజ్ అవ్వడం కూడా మనకు ప్లస్ పాయింట్ అయింది. అన్ని కూడా మీడియం సైజువే వచ్చేస్తున్నాయి. అయితే రోజు అరటి పండ్ల బిజినెస్ చూసి మీకు కూడా బోర్ కొట్టుంటుంది కదా. కొద్ది రోజులండి మామిడి పండ్ల వ్యాపారం కూడా స్టార్ట్ అయిపోతుంది. మీ బ్లెస్సింగ్స్ అండ్ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. ఇది ఈ రోజు బిజినెస్ అండి. వీడియో నచ్చితే ఒక్క లైక్ తో సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.